అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. శుభోదయం, గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఈరోజు డే 3 హైదరాబాద్ నుంచి బయలుదేరి కరెంట్లీ మనం మధ్యప్రదేశ్ ఖజురాహోలో ఉన్నాం. అండ్ ఈ ట్రిప్ మనది అయోధ్యకి. క్యాండీ పోతున్నాం అయోధ్య మనం. నేను అయోధ్యనే తీసుకెళ్తున్నాను. నేను ఈరోజు నైట్ మనం అయోధ్య రీచ్ అయిపోతాం. సో ఫస్ట్లీ ఇండియాలో 7 వండర్స్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. అంటే వరల్డ్ వండర్స్ ఎట్లయితే ఉంటాయో అట్లనే ఇండియాలో కూడా 7 వండర్స్ ఉన్నాయి. దాంట్లో 7th వండరే ఖజురాహో టెంపుల్. అండ్ ఇగో మేము ఆల్రెడీ అంతా రెడీ అయిపోయినాం అండ్ మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ వాటర్ ఎంత సాల్టీ వాటర్ అంటే స్నానం చేసిన తర్వాత బాడీ అంతా ఇట్లా ఒక రేలా ఇచ్చింగ్ అవుతుంది. నా వల్ల అయితే లేదు, నాకు ఎండ కావాలి, ఇమీడియట్గా ఎండ కావాలి. ఈ హోటల్కి మాత్రం రాకండి, ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం దరిద్రంగా ఉంది వాటర్ ఇదంతా. హోటల్ పేరు చూపిస్తా బయటికి పోయిన తర్వాత. పదండి కిందికి వెళ్దాం, నాకు ఎండ కావాలి, నడవండి. అమ్మో సన్ బాగుందా? ఆల్రెడీ రవి వచ్చిండు, రవిది లగేజ్ అంతా పెట్టుకున్నాడు. మన లగేజ్ వచ్చేది పైకి వెళ్ళి వస్తే మనం లగేజ్ అంతా కార్లో సెట్ చేద్దాం. సెట్ చేసి ఈ ఖజురాహో దగ్గర ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు మనం. గుడ్ మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్ అంటున్నాను. గుడ్ మార్నింగ్. అండ్ మేము స్టే చేసిన హోటల్ ఇది, హోటల్ ఈకో స్టార్ ఇన్ అని చెప్పి. మీరు మాత్రం స్టే చేయకండి ప్లీజ్. చెప్తారు కదా, ఇగో నా పరిస్థితి ఇంకా ఇప్పుడు ఎండలకు వచ్చిన తర్వాత కొంచెం కుదురపడ్డది. నిన్న రాత్రి మేము హోటల్ తీసుకునేటప్పుడు గీజర్ పనిచేస్తా అని చెప్పి అన్నాడు. పనిచేస్తా కానీ పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నా అంటే గీజర్ కొంచెం ప్రాబ్లం ఉంది, నేను చెప్పడం మర్చిపోయాను రాత్రి. అంత దొంగలు ఉంటారు చూడండి. అసలు ముందే ఇప్పుడు ఉంటే మేము వేరే హోటల్ తీసుకుంటుండే కదా. చిన్న పిల్ల ఉంది, క్యాండీ పాపం చల్లెళ్ళతో స్నానం చేసింది. ఒక్కరోజు చల్లెళ్ళతో స్నానం చేసి ఏం కాదు, బట్ స్టిల్ ట్రావెల్ చేస్తున్నాం కదా. ఒక్కరోజు చల్లెళ్ళతో స్నానం చేసి వారం అంతా సరదైంది అనుకోండి, ట్రావెల్ చేయలేం పీస్ఫుల్గా. ఫస్ట్ 11 అవుతుంది. మళ్ళీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు యూట్యూబర్ అంటే అప్పుడు టైం అవుతుంది. రాత్రి మనం లేట్ చేయలే, మనం రాత్రి 11 చేయలేదు. కూడా యూట్యూబర్సే కదా, యూట్యూబరా కదా. యూట్యూబ్ చేసేది పాపం. అబ్బా కార్ మంచి గరం ఉంది రవి. తొందరగా ఫస్ట్ ఎక్కడికి పోతున్నాం మనం? ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఏ టెంపుల్కి వెళ్దాం? మహాదేవ్ టెంపుల్ ఏదో ఉంటుంది. మహాదేవ్కి వెళ్ళిపోదాం. మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మనకి ఆయన కాడికి 2 o'clock మళ్ళీ బండి దొక్కాలి. రైట్ నడమా. ఫస్ట్ మెయిన్ టెంపుల్ ఇక్కడ యాక్చువల్లీ 10 టెంపుల్స్ ఉన్నాయి. 2-3 days ఉండాలి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే. కానీ ఎక్కడ ఉన్నాను? సో మేము కరెంట్లీ ఒక గైడ్ని మాట్లాడుకున్నాం. 500 rupees గైడ్ ఛార్జెస్. సో ఇక్కడ 2400 అట్లా అడుగుతారు. కానీ మనం చాలా చాకచక్యంగా ఇటు సైడ్ మాట్లాడు, లైట్ ఎక్కువ వస్తుంది, ఇటు సైడ్ లైట్ మంచి వస్తుంది. ఇప్పుడు చెప్పు, చాలా చాకచక్యంగా మాట్లాడి నెగోషియేట్ చేసి కానీ పక్కకు రా. సో ఇక్కడ మొత్తం 10 టెంపుల్స్ ఉన్నాయి. ఏం చెప్పింది గైడ్? మొత్తం 84 ఉన్నాయి. 84 ఉండేటివి, దాంట్లో కొన్ని పోయినాయి అని చెప్తాడు. 28 ఉన్నాయంట. 28 ఉన్నాయంట కౌంట్ చేయడానికి, కానీ చూడడానికి 10 ఉన్నాయని చెప్పినారు. गाड़ी से जो कलाकृति के लिए खजुराहो प्रसिद्ध है। बामन टेम्पल में नारी का 16 श्रृंगार, जबारी में सुंदरता काम शास्त्र कला कारीगरी, 1101 शिवलिंग, 84 कला काम, सबसे अच्छा गार्डन जोड़ा टेम्पल, दूल्हा दुल्हन, चतुर्भुज सबसे बड़ा मूर्ति खजुराहो का बेस्ट फिश, ऑल ईस्ट है, सनराइज टू सनसेट, मॉर्निंग टू इवनिंग. ఏమన్నా అంటే అన్న అంటే మమ్మీ ఎప్పుడు లేట్ చేసేది చేయదా. మేమందరం కార్లో ఎక్కేసినాము. ఇంకా శ్వేత వీడియోలు తీస్తుంది. అంతసేపు మాతో పాటు కూడా వీడియోలు తీసింది. నేను ఇప్పుడు కూడా వీడియోలు తీస్తుంది. ఇంకా రాలేదు కూడా. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అండ్ మనం ఇక్కడ నుంచి ఫస్ట్ టెంపుల్ మనం వెళ్తుంది వామన్ టెంపుల్. కానీ ఇక్కడ చూడు వామన్, నన్ను అడుగు నేను చెప్తా. సో కరెంట్లీ మనం టెంపుల్ అంతా, సో ఐ హోప్ టెంపుల్ గురించి నేను బాగా చెప్పినా అని చెప్పి అనుకుంటున్నా. మీకు కూడా టెంపుల్ గురించి బాగా అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం వామన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. గైడ్ తీసుకొని మంచిగా. సో ఫస్ట్ టెంపుల్ వచ్చింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, జబల్పూర్. టెన్త్ సెంచరీకి సంబంధించిన అంటే మోర్ దెన్ 1000 years ఓల్డ్ టెంపుల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని. అండ్ ప్రతి ఒక్క టెంపుల్ కూడా వాస్తుశాస్త్రాన్ని అనుసరిస్తూ तैयार చేసినాయి అన్నమాట. సో ఇక్కడ మన గైడ్ ఉన్నాడు, ఇంకా డీటెయిల్ గా చెప్తాడు ఏంది ఏం సంగతి. టెంపుల్ के अंदर नहीं जा सकते जाएंगे, अभी यहाँ से एक्सप्लेन करूंगा मैं. फर्स्ट ఇక్కడ నుంచి सबसे पहले आप बामन टेंपल पर देख रहे हैं नारियल.
वाला क्या हाँ सर, कलश हाँ नारियल कलश, कलश के नीचे लोटस फ्लावर। फ्लावर हाँ वास्तु से कोई भी बिल्डिंग, कोई भी पूजा, कोई भी शुभ कार्य बिना कलश के कोई भी कार्य पूर्ण नहीं है। हाँ चंदेला डायनेस्टी का जो देखिए आप, सिंह बंदर पे बैठा हुआ है। बंदर अच्छा अच्छा वो సింగేలా డైనస్టీ का क्या सिंह चंदेला डायनेस्टी। టెంపుల్లో కూడా చాలా ఆర్ట్ ఉంది. ఆర్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఆర్ట్ ఏందన్నది. సో ఇక్కడ ఇక్కడ పిల్లర్ కనిపిస్తుంది. ఈ పిల్లర్ మీద అంటే ప్రతి ఒక్క పిల్లర్ పైన కీచక్ అని చెప్పి ఉన్నాడు అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు కీచక్ అని చెప్పి. సో కీచక్ ఎవరంటే 60,000 ఏనుగుల శక్తి గల మానవుడు. సో ఈ కీచక్ని మన భీముడు వధించిండు అనమాట. సో ఇది రిజంబులెన్స్ ఏంటంటే శక్తి కంటే బుద్ధి అనేది ఇంపార్టెంట్ అని చెప్పి. ये कान में श्रृंगार मेकअप करते हुए, हाथ में श्रृंगार पोट लिए, ये बॉल क्रिकेट गेंद खेलते हुए, బాల్ క్రికెట్ देखिए जरा, इसने हाथ को मूंद लिया, इसको डर लगा भाई कहीं मेरी हाथ में बॉल न गल जाए, तो डर के मारे उसने हाथ को मूंद लिया है। ये श्रृंगार लॉर्ड विष्णु सैम स्टेचू है। डिफरेंट है, इसमें आप शंख को देखिए, शंख है और इसमें फ्लावर है, फूल है हाथ में, ఫ్లవర్ ఓకే सैम स्टेचू है दोनों। ये इमेजिनेशन एक काल्पनिक प्राणी है सर, जो मुख में जीभ से झांक रहा है। देखिए जरा, छोटा चाइल्ड है, यहाँ देखिए मेल हाथ में कटार से इसको मारते हुए फाइटिंग, इधर भी इमेजिनेशन सारी कल्पना है, इमेजिनेशन इमेजिनेशन। लिए लोग लाते हैं लक्ष्मी का, लक्ष्मी के लेफ्ट राइट पर 2 एलिफेंट होते हैं। ओके तो उसका मीनिंग है उसको रोकने का, लक्ष्मी को घर में स्टॉप करने का, रोकने का पूजा में। ये गजलक्ष्मी है। दीपक पर देखिए सर एलिफेंट स्मॉल देखा आपने? हाँ हाँ देखा एलिफेंट राइट. ये गजलक्ष्मी के दर्शन है, ये दुर्गा दर्शन है, शक्ति रूप में दिखाए गए हैं। ये महादेव दंड लिए हाथ में, सदाशिव भोलेनाथ, 3 माउथ है सर इसमें। इसके ऊपर बैल। ये मूर्ति टूट गई सर, जो सरकार के भंडारण में, अवशेष भंडारण। अच्छा ये पूरा तोड़ दिया यहाँ पे. हाँ, जो ఇవన్నీ मिला తీసి है, वो भंडारण में अवशेष में कलेक्शन। ఇది విష్ణుమూర్తిది స్టాచ్యూ అంట. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్లో బేసిక్ ఏముందంటే ఒక లైఫ్ స్ట్రక్చర్. సో మనిషి పుట్టిన తర్వాత చచ్చేదాకా ఏవైతే లైఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయో అది చూపించారు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, అంటే మనిషి ఒకవేళ చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ప్యారెట్ లాగా అనమాట. అంటే మనం ఏం మాట్లాడినా సరే, తప్పు మాట్లాడినా కరెక్ట్ మాట్లాడినా సరే చిలుక పలుకులు అంటాం కదా, అలాంటివి. సో దాని పక్కకి చూడొచ్చు, దాని పక్కకి ఒక పులి. అంటే మనం ఎప్పుడైతే యంగ్ అవుతామో పులిలా మాట్లాడతాం, స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ ఆ డెసిషన్ కానీ పులిలా ఉంటుంది. దాని పక్కకు చూస్తే ఏనుగు. ఎందుకంటే ఏంటంటే ఐరావతం శాంతం, ఏది మాట్లాడినా సరే ఆలోచించి ఆచితూచి మాట్లాడతాం. సో అవన్నీ ఒక టెంపుల్లో ఆ టైంలోనే వాస్తుని ఫాలో అవ్వకుండా ఒక బ్యూటిఫుల్ వేలా ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసారు అనమాట. నాకైతే మస్తు అనిపించింది ఈ టెంపుల్ దగ్గర ఏవైతే ఈ వాస్తు కానీ, అంటే నేను ఇప్పుడు ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నా కదా, సో వాస్తు గురించి నేను మెల్లమెల్ల తెలుసుకున్నా. సో ఆ వాస్తు అంతా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు వాస్తు ఇంకా స్ట్రాంగ్ ఉండడానికి ఎలాంటి విగ్రహాలు పెట్టాలి, ఎవరిని పెట్టాలి అని చెప్పి అప్పుడే డిసైడ్ అయ్యి పెట్టారు అనమాట. ఇంకొకటి ఉంది ఇక్కడ ఐరావతం. సో ప్రతి ఒక్క పిల్లర్ పైన ఇక్కడ పైన ఏనుగు ఉంటాడు. సో ఏనుగు ఎందుకు ఉంటాడంటే ఏనుగు మన ఏనుగు ఇంద్రుడి వాహనం అనమాట. సో ఇంద్రుడే కదా పైనుంచి పిడుగులు వేసేది. సో పిడుగు పడకుండా ఏనుగుని రిజంబుల్ చేసారు. అండ్ ప్రతి ఒక్క వాస్తు బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది గట్టిగా ఉండేలాగా ప్రతి ఒక్క పిల్లర్ కార్నర్ పైన కీచకుడు ఉంటాడు. కీచకుడు. సో ఐ హోప్ టెంపుల్ గురించి నేను బాగా చెప్పినా అని చెప్పి అనుకుంటున్నా, మీకు కూడా టెంపుల్ గురించి బాగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం వామన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. గైడ్ తీసుకొని మంచి పని అయింది. ఏఐ యాక్టివేట్. ఇది ఈ కెమెరాలో స్పెషాలిటీ. ఆటోమేటిక్గా లైట్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అదే వేరే యాక్షన్ కెమెరాస్ అయితే ఇంత మంచిగా లైట్ అడ్జస్ట్ చేయలేదు అనమాట లోపలికి వచ్చిన తర్వాత. సో ఇక్కడ లోపల వామన్ భగవాన్ అంటే వామన్ స్వరూపం ఉంది. విష్ణుదేవుడు వామన అవతారంలో ఉన్న విగ్రహం ఉంది. ఒకసారి జూమ్ చేస్తా చూడండి. బిల్డింగ్ కా अर्ध मंडप, ఓకే ये महामंडप, अर्ध मंडप, अंतराल एंड गर्भगृह, जहां गर्भगुड़ी. ये देखिए सर ऊपर का सीलिंग कितना सुंदर सीलिंग है. ఇదన్నమాట వామన్ టెంపుల్ గురించి. హోప్ఫుల్లీ వామన్ టెంపుల్ ఇంకా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఇక ఇట్లాంటి ఇంకా 3 టెంపుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్దాం మనం. ఏం కావాలి నీకు? అడుగు, మీ మమ్మీని అడుగు, నాకు తెలియదు. మనం వచ్చింది జస్ట్ వామన్ టెంపుల్ నుంచి కొంచెం పక్కకే ఉంది. చూడడానికి ఒక చిన్న హంపిలా అనిపిస్తుంది అనమాట. అవి కూడా పక్కకే ఉంటాయి టెంపుల్స్. కానీ హంపిలో చాలా టెంపుల్స్ అన్నీ ఇరిగిపోయినాయి ఉన్నాయి. ఈ టెంపుల్స్ ఇరగకుండా చాలా ప్రతిష్టగా ఇది జవార్ టెంపుల్. చలో లోపలికి వెళ్దాం, దీని ఆర్కిటెక్చర్ కూడా అర్థం చేసుకుందాం. ओके ऊपर गणपति ये देखिए सर एरोटिक स्टार्टिंग पुल्स, लिंग में लस्तन काम वासना को जागृत करते हुए. ओके सेकंड पुल्स देखिए सर लाफिंग बुद्धा. ओके लाफिंग बुद्धा. यस सर, वो टाइम पे चेक करिए.
वो टाइम से लाफिंग बुद्धा। थोड़ा सा बैक में चेक करिए थोड़ा जाके। हाँ भाई दिख रहा है, बस चेक करिए। हाँ लाफिंग बुद्धा ही है वहाँ पे। इसके बाद ये बॉडी को स्पर्श करना, मेल फीमेल की बॉडी को। ओके, ये ब्रह्मा, नीचे ब्रह्माणी, ब्रह्मा ब्रह्मानी। ओके, ये बीच में कार्विंग है, कार्विंग। हाँ, ये सेम वास्तु कोण का पार्ट से और मूर्ति सेट। और ये वो इमेजिनेशन, कल्पना, इमेजिनेशन। कलश लिए, ये मांग को भर रही है। और पीछे और बगल में देखोगे थोड़ा सा, मैं तो लाइट मारूंगा इधर से, उधर जाइए थोड़ा सा, तो इस एनिमल के ऊपर भी सारे स्टैंडिंग सेक्स दिखाए गए। సో నెక్స్ట్ టెంపుల్ మనం వచ్చింది చతుర్భుజ టెంపుల్. ఐ హోప్ ఏవైతే 2 టెంపుల్ చూసినామో, వామన్ టెంపుల్ ఇంకా జవారి టెంపుల్, దాని డ్రోన్ షాట్స్ మీకు నచ్చినాయని చెప్పి అనుకుంటున్నా. సో చతుర్భుజ టెంపుల్ ఇక్కడ ఉంది. అండ్ దీనిలో కూడా స్కల్ప్చర్స్ ప్లస్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉందంట, అది మనం చూద్దాం పదండి వెళ్ళి. कमर से नीचे मैडम कृष्ण, इसमें भगवान शंकर का फेस है, शंकर जी का फेस। मेरी लाइट को जा रही है, सामने देखिए चेहरा भगवान शंकर का है। ओके, बॉडी भगवान विष्णु की है, पूरी बॉडी। हाँ पूरी बॉडी। और आपका जो पैर स्टाइल, फुट स्टाइल श्री कृष्णा डांसिंग, भगवान कृष्ण कदम के नीचे बंसी बजाते थे। సో ఒకటే మూర్తిలా శివుడు, విష్ణు, కృష్ణుడు అండ్ చతుర్భుజ అంటే 4 చేతుల్లో, అండ్ వాటన్నిటిని కలిపి చేసిన మూర్తి, దాన్నే చతుర్భుజ టెంపుల్ అంటారు. సో ఇక్కడ మన ముంగట ఏదైతే విగ్రహం కనిపిస్తుందో ఆ విగ్రహానికి ఉన్న స్పెషాలిటీ అది. సో ఇది దూలాదేవ్ టెంపుల్. మనం నెక్స్ట్ పోతున్నది. 2 వ్యక్తులు కలిసి బ్లాగ్ చేస్తున్నారు కాబట్టి ఒకరు ముందు ఒకరు వెనకాల ఉండాల్సి వస్తుంది, అందుకే వాకీ టాకీ యూజ్ చేస్తున్నాం. ఓవర్ రవి, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే ఓవర్. దూలాదేవ్ బాబు, దూలాదేవ్ది బోర్డు ఇటు సైడ్ ఉంది, బయట ఎటు సైడ్ పోతున్నాను? ఓవర్. లోపల ఎక్కడ ఉంది? మెయిన్ బోర్డు. ఓవర్. ఓకే సరే, నువ్వు ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేయి. ఏమన్నా నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నాకు చెప్పి నేను సైడ్ వచ్చేస్తాను. ఓవర్. ఓకే కూల్. ఓవర్. ఏ కిరాకు ఉంది ఇది. మనం క్యాంపింగ్ చేసేటప్పుడు నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉంటే 2 వింగ్స్ హ్యాండిల్ చేయడానికి క్రేజీ ఉంటుంది. ఓవర్. रिप्लेस करे क्या पिलर्स पूरा? सॉरी, ये पिलर्स रिप्लेस करे पूरा टूट गया तो. సో ఇది దూలాదేవ్ టెంపుల్. ఇక్కడ చూడండి, देखिए सर शिव पार्वती के साथ जोड़े हैं। ప్రొటెక్ట్ ఫిగర్ చూడండి, దీంట్లో చాలా variations ఉంటాయి. ये सब ये देखना है एनिमल के ऊपर, ये सामने सन्यासी ओरल सेक्स की इच्छा करते बाल पकड़ के। अच्छा, सन्यासी. हाँ, ये 4 मूर्ति का सेट आया आपका। ओके, वास्तु कोण इसके ऊपर डॉग स्टाइल 71 पोज है, ये बेटिंग में दिखा 71 पोज. हाँ, फीमेल आकार 7, पुरुष आकार 1। ओके, 7 हाँ, ये बेटिंग में है, सेक्स में। ये सब बीच में भगवान है, ऊपर नाचने गाने वाले हैं। और आगे ये కనిపించిందా మీకు? 71. మొత్తం ఈ టెంపుల్ మొత్తం 3 డైరెక్షన్లో చూడొచ్చు. ఒకటి ఇట్లా స్ట్రైట్గా, దాని తర్వాత కొంచెం క్రాస్గా, దాని తర్వాత మళ్ళీ లోపలికి కూడా ఉంది. इसके ऊपर स्टैंडिंग सेक्स, एक पैर पे खड़े होकर सेक्स देखा, स्टैंडिंग देखा देखा. इसके ऊपर एक फिगर है, जो पूरे खजुराहो में एक ही फिगर है, स्टैंडिंग ओरल जिम्नास्टिक सेक्स। ओके, वो जमाने से ही. हाँ, जिम्नास्टिक सेक्स है ये। ఖజురాహోలో ఉండే ప్రతి ఒక్క టెంపుల్లో ఏరోటెక్ పోస్చర్స్ ఉంటాయి. ఏరోటెక్ అంటే మీరు ఒకసారి గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది. అండ్ ఇది అంటే దీన్ని మీరు తప్పు చూస్తే తప్పుగానే అర్థమవుతుంది, అర్థం చేసుకుంటే కరెక్ట్గా అర్థమవుతుంది. ఇదేంటంటే ఆ టైం నుంచే రిజంబుల్ చేయడానికి, ఒక ఎడ్యుకేషన్ అనేది అందరికీ తెలియడానికి ఇలా టెంపుల్స్ కట్టారు. అండ్ ప్రతి ఒక్క టెంపుల్ యాంగిల్ నుంచి ప్రతి ఒక్క మీనింగ్ అనేది దాగి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించిన కదా, ఫ్రంట్ నుంచి చూస్తే దేవుడు కనిపిస్తాడు, సైడ్ నుంచి చూస్తే దూలాదేవ్ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అప్పట్లో ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారో, లేకుంటే పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్న తర్వాత కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి శివుడిని దర్శించుకుంటే అకాల మృత్యు అంటే మధ్యలో ఒకవేళ ఏదైనా ఆపద అలాంటిది వచ్చి ఏమైనా జరిగితే అది జరగకుండా శివుడు మనల్ని బ్లెస్ చేస్తాడని చెప్పి అప్పటి నుంచి బిలీవ్ చేస్తున్నారు. సో బేసిక్ ఇది ఏంటంటే దంపతుల కోసం, నవ దంపతుల కోసం ఈ టెంపుల్ అనేది అప్పట్లో కట్టారు. అండ్ అవి ఇంకొన్ని మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. దానికంటే ముందు ఒకటి రాజస్థానీ డాబా ఉంది, ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం. మన లంచ్ ఇక్కడ వేసుకొని మిగతా టెంపుల్స్ అన్ని విజిట్ చేసి ఇక ఇక్కడ నుంచి మనం అయోధ్యకి బయలుదేరుతాం. అండ్ కరెంట్లీ టైం ఎంత అవుతుంది తెలుసా? కరెంట్లీ టైమ్ ఇస్ 2:38 అవుతుంది. సో ఇప్పుడు మనము మెయిన్ టెంపుల్స్ విజిట్ చేయడానికి వచ్చాం. అండ్ ఈ టెంపుల్స్ విజిట్ చేయడానికి కార్ అలాంటిది ఉండదు, మనం జస్ట్
మన కాలినడకతో నడుచుకుంటూ వెళ్ళి ఇవన్నీ విజిట్ చేయాలి. ఆధార్ నెంబర్ చెప్పాలా? స్కాన్ చేసి టికెట్ తీసుకుంటాం. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఏమేమి అడుగుతుంది? పేర్లు, ఇండియనా ఫారినరా, పేరు, ఊరు, ఆధార్ కార్డు కూడా అడుగుతుందా? ముగ్గురితో ఒకటి తీయాలా? సెలెక్ట్ ఐడి అన్నది, పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి అంటుంది. నేను ఆధార్స్ పెట్టిన, ఆధార్ కార్డ్ నెంబర్ వేసేస్తే సరే ఓకే. సో కరెంట్లీ మనం ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం అండ్ ఇవన్నీ టెంపుల్స్ మనం విజిట్ చేయాల్సినాయి. సో దగ్గర ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేయడానికి మనకి 1 or 2 hours టైం పడుతుంది. అండ్ ఇది మొత్తం అంటే చాలా పెద్ద ఏరియాలో ఉంది. కాకపోతే ఇదంతా మనకి 2 kilometers వాక్ ఉంటుంది అనమాట. అంటే నేను అనుకున్నా ఫస్ట్ 2 kilometers వాక్ చేయాలని చెప్పి అనుకున్నా, కానీ మనకి ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఉన్నాయి. సో ఇలా ఎలక్ట్రిక్ ఆటోలో నేను, క్యాండీ, శ్వేతవా, ముంగట రవి బ్యాచులర్ అంటే అట్లా కూర్చోబెట్టారు సార్. మళ్ళీ ఫ్యామిలీ అంటే మంచి సీట్ ఉంటుంది. స్విమ్ చేసావా? గంగాలో దిగినాం కదా ఆ రోజు. దిగుతా చలో వెళ్దాం. ఇక మనం బయట తీసుకున్న టికెట్ ఇక్కడ చూపించి లోపలికి వెళ్ళాలి. ఆన్లైన్లో తీసుకున్నాం. ఓన్లీ ఎంట్రీ గేట్, నో ఎగ్జిట్. ఉదర్ పిచ్చే దీన్నే ఓవర్ అంటారు కెప్టెన్ విజయ్. ఓవర్ యాక్టింగ్ అంటారు కెప్టెన్ ఆర్కే. ఎందుకంటే లోపల అందరికీ తెలుసు లోపల టికెట్ చూపెట్టాలని. ఈ కెమెరా వేసి ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలి అని చెప్పన్నా. ఇక వీడియో కెమెరా ఇసుకెళ్ళి 25 rupees ఎలగగా నయమైంది. ఈ కెమెరాకి తీసుకోలేదు, ఈ కెమెరాకి తీసుకోలేదు, ఈ కెమెరాకి తీసుకోలేదు. మన కెప్టెన్ విజయ్ కి ఫైన్ పడ్డది 20 రూపాయలు. 20 రూపాయలేనా? 25 రూపాయలు. ఇది నేను అంటే డైరెక్ట్ చెప్తాను, కష్టం ఇది. కొంచెం కెప్టెన్ ఆర్కే ఇట్లాంటివి ఉంటే నేను ముందే చూసుకొని చెప్పాలి కదా. వాట్ ఈస్ దిస్ రెక్లెస్ బిహేవియర్ ఓవర్? కెప్టెన్ విజయ్, నేను బ్యాచులర్ వచ్చిన పాపం చూస్తా ఉన్నా, కెమెరా మర్చిపోయినా. ఓవర్. ఇట్స్ ఓకే. ఇది ఇప్పుడు ఒక్కసారి అట్లా ఎక్సెప్షన్ లెక్క తీసుకుంటున్నా కెప్టెన్ ఆర్కే. నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కావద్దు. ఫైన్లు పడ్డాయి అనుకో, నువ్వే కట్టాల్సి వస్తుంది. ఓవర్. కొంచెం జాగ్రత్తగా ఉండు కెప్టెన్ విజయ్. ఓవర్. థ్యాంక్ యూ సో మచ్ కెప్టెన్ ఆర్కే. లెట్స్ హెడ్ టు ద టెంపుల్. ఈ టెంపుల్ పేరు తెలుసా ఏందో? తెలియదు కెప్టెన్ విజయ్. ఓవర్. సో ఈ టెంపుల్ పేరు జవారీ టెంపుల్ అంటారంట. పెద్ద టెంపుల్, ది మెయిన్ టెంపుల్ ఆఫ్ ఖజురహో. జవార్ టెంపుల్. ఓవర్. జవార్ టెంపుల్ అన్న. జవారీ. సో నెక్స్ట్ టెంపుల్ మనం వచ్చింది కందారియా మందిర్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ ది హిస్టరీ అంతా ఇక్కడ ఉంది. మీరు ఒకసారి పాజ్ చేసి చదవండి. నేను కూడా అండ్ టెంపుల్ కొన్ని సినిమాటిక్ షాట్స్ ఎంజాయ్ చేయండి. ఖజురా టెంపుల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసినాం. ఇక వాపస్ మన కార్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ టెంపుల్ మొత్తం బయటికి రాగానే ఇక్కడ చిన్న మార్కెట్ ఉంది. ఇక్కడ ఎవరైనా షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర శారీస్, కుర్తాస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ అంత లేదు. అంటే బనారస్లో శారీస్ మంచిగా ఉంటాయి కొంటావా? తెలియదే, హైదరాబాద్లో దొరకని ఏం లేదు. సైడ్కైనా షాపింగ్ అనేది అయితే నా మైండ్లోకి వెళ్ళిపోయింది. అంతేలే. అంటే మన దగ్గర దొరకని అంటే ఏం లేవు. దేశంలో దొరికేటవన్నీ హైదరాబాద్లో దొరుకుతాయి. రేట్ వేరియేషన్ ఉంటుండొచ్చు, కానీ మనం అక్కడ యూజ్ కూడా అంతే తక్కువ చేస్తుంది. యూసేజ్ని బట్టి కొనుక్కోవాలి ఏదైనా. సో ఇది థర్డ్ ఫ్యూయల్ బ్రేక్. అండ్ ఈ ఫ్యూయల్ బ్రేక్లో మనకి 3,000 కరెక్టేనా? 3,857 రూపాయలు అయింది. 34 liters పట్టింది. ఫస్ట్ టైం ఒక స్టేట్ బార్డర్ ఎంటర్ అవుతుంటే ఇంత హైప్గా అనిపిస్తుంది. మనం ఇండియా నేపాల్ క్రాస్ అవుతుంటే ఏదైతే బార్డర్ దగ్గర ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ రేంజ్లో ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ట్రక్స్, రోడ్ అంతా దారుణంగా. డిస్ప్యూట్ ల్యాండ్ అనుకుంటే ఇది యూపీ ఇంకా ఎంపీ మధ్యలో, అందుకోసమే ఈ రోడ్ని సరిగా కన్స్ట్రక్షన్ చేయలేదు. ఒక్కసారి మన హైదరాబాద్ దాటితే నాన్ వెజ్ని మర్చిపోవాలి. ప్యూర్ వెజిటేరియన్ లెక్క మారిపోవాలి. అండ్ ట్రావెల్లో కూడా నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఎవరు ఎక్కడికి ట్రావెల్ చేసినా కానీ ప్రిఫర్ వెజ్. ఎందుకంటే వెజ్జే మనకి ఫ్రెష్గా దొరుకుతుంది. నాన్ వెజ్ని మర్చిపోండి. అండ్ ఇక్కడ మనకి ఫ్రెష్గా వెజ్ రెస్టారెంట్ ఒకటి హైవే పైన కనిపించింది. కొంచెం కావాలి భయ్య చిత్రకూట్. అందుకే కొంచెం పెద్ద ఉంది అవి. చిత్రకూట్ అవి అయోధ్యక వస్తాయి సీదా. సో చిత్రకూట్ ఇది ఒక పెద్ద విలేజ్, ఒక పెద్ద టౌన్ అనమాట. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసినాం. రాత్రి మనం ఇక్కడనే డిన్నర్ చేసుకొని ముంగట ప్రయాగ్రాజ్, అయోధ్య పోవాలి. అయోధ్యకి ఇంకా 260 చేంజ్ కిలోమీటర్స్ ఉంది.
సో పదండి లోపల కూర్చున్నాం, ఒక మంచి ప్లేస్ చూసుకొని, ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది. ఇది రవి క్రేజీ ఉంది ఇది. అరే ఫోన్ ఇంటికి చేసినావా రవి? క్రేజీ ఇంకెంతుంది ఇంకా టైమింగే కానీ ఇది. జై శ్రీరామ్. వచ్చేసినావా అయోధ్య? సూపర్ ఉంది. ఆ టెంపుల్ ఎట్లుంది? కనిపించింది ఆ టెంపుల్ నీకు? ఫైనల్లీ రీచ్డ్ అయోధ్య. అయోధ్యకి రీచ్ అయిపోయినాం. సూపర్. ఇంకొంచెం ముందు కానీ టెంపుల్ యాక్చువల్గా హోటల్ నార్మల్గా మేము చెక్ చేస్తే 10,000కి తక్కువ హోటల్ లేదు. 10,000, 5,000, 8,000 అన్నీ ఫ్యాన్సీ నెంబర్లు. సో మేము మళ్ళీ కొంచెం రీసెర్చ్ చేసి ఇక్కడ శివం హోమ్ స్టే అని చెప్పి ఒకటి ఉంది. ఐ థింక్ ఇక్కడ హోటల్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఓపెన్ చేసి టెంపుల్ ఇక్కడ పెట్టారు కాబట్టి కొత్త హోటల్స్ అన్నీ ఓపెన్ చేసారు. సో ఆప్షన్లో ఒకటి దొరికింది. ఇది మాకు అంటే ఇప్పుడు మాకు 2,000కి దొరికింది, కానీ ఫ్యూచర్లో ఎంత ఉంటుందో మనకు తెలియదు. అండ్ గీజర్ పనిచేస్తుంది. గీజర్కి టెస్ట్ చేస్తారు వాళ్ళు, గీజర్ ఎట్లా ఫిక్స్ చేస్తారో చూద్దాం. సో ఇప్పుడైతే మనం రెస్ట్ తీసుకొని రేపు పొద్దున, అంటే ఈరోజు పొద్దున్నే ఆల్రెడీ టైం 4 అవుతుంది. టైం 5 అవుతుంది మనం ఇక్కడ రీచ్ అయ్యే వరకు. 4 o'clock వచ్చేసినాము. అదనమాట ఈరోజు బ్లాగ్. హోప్ఫుల్లీ మీరు ఈ బ్లాగ్ అంతా ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. అందరికంటే ఫుల్లీ ఎక్సైటెడ్. క్యాండీ ఉంది. ఏడున్నాం మనం? ఎక్కడికి వచ్చినాం? అయోధ్య. ఇక్కడ ఎవరిని చూడడానికి వచ్చినాం మనం? రాముడిని. చూద్దాం ఇప్పుడు టెంపుల్కి పోయి చూద్దాం. సరేనా? అందరికీ బాయ్. ఇంకో వీడియోలో వస్తున్నాం. అంతవరకు టేక్ కేర్. టాటా బాయ్. జై హింద్. టాటా అంటే బాయ్. జై హింద్ చెప్పు. జై హింద్ చెప్పు.